ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 29 మంగళవారం తులారాశి వారికి మతిపోయే విషయాలు తెలుస్తాయి. మరి ఇంతకీ జూలై 29 తేదీన మంగళవారం నాడు తులారాశి వారికి ఎటువంటి విషయాలు తెలుస్తాయి, దానివల్ల మీరు ఎటువంటి ఆలోచనలు పడతారో, అదేవిధంగా ఈ యొక్క జూలై 29 తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, రాబోయే రోజుల్లో మీరు పొందబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి, అవి అనుకూలంగా ఉంటాయా లేదంటే ప్రతికూలంగా ఉంటాయా, జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. తులారాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు. కాబట్టి ఈ సమయం మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలండి. ఇక తులారాశి వారు వ్యాపార విషయాల్లో రాబోయే రోజుల్లో కొన్ని రకాలుగా మీరు బెనిఫిట్స్ను పొందుకోబోతున్నారు. అదే విధంగాను అంటే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేయకుండా సొంత వ్యాపారం చేస్తారో అటువంటి వారికి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు కూడా ప్రాఫిట్స్ వస్తాయి, కానీ మీ వరకు అవి రావండి. ఇది మీరు చాలా లేట్గా గ్రహిస్తారు. ఇకపోతే ఈ రాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు గాను ఇతర వ్యక్తుల నుంచి కూడా సహాయాన్ని పొంది మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు మీ యొక్క శత్రువులు, అసూయపడే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ ఓర్పు, జ్ఞానంతో ముందుకు సాగండి. ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం వంటివి మానుకోండి. ఇక ఈ రాశుల వ్యక్తులు, ఈ పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయండి. ఇక ఈ యొక్క రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా అంటే గొడవలు జరిగి విడివిడిగా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది. మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకొని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవబోతున్నారు. ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అని అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ యొక్క సంఘటన ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు. మీ యొక్క భార్యాభర్తల మధ్య బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది. దాంతో మీరు కూడా మానసికంగా కురింగిపోయిన మీరు ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారనమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా కలిసి రాబోతూ ఉంది. విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు వృత్తిలో ఆదాయం కనబడుతుంది. ఉద్యోగస్తులు కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుకుంటారు. ఇకపోతే జూలై 29 తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మత్తిపోయే విషయాలు తెలుస్తాయండి. అవేంటి అంటే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నారో వారికి మీ యొక్క పార్ట్నర్స్, మీ యొక్క భాగస్వాములు అన్ని రకాలుగా నష్టాలు చూపించి వారు లాభాలు పొందుతున్నారన్న విషయం తెలుసుకుని నిజంగా మీకు ఈ విషయంలో చెప్పాలి అంటే మతిపోతుందనమాట. ఎందుకు నమ్మిన వాళ్ళు ఈ విధంగా మోసం చేశారని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తారు. అన్ని రకాలుగా నష్టపోయానని మీరు గ్రహించి ఇక నుంచి వారితో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా వీలైనంతే మీరు వారి నుంచి బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే నష్టాలు చూపించినప్పుడు మీరు మరింత ఆర్థికంగా నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ యొక్క భాగస్వామ్య వ్యాపారం నుంచి దయచేసి బయటకు వచ్చేసేయండి తులారాశి వారు. లేదంటే మీరు ఇక నష్టాలు కోరుకున్న మాదిరే మీకు అన్ని రకాలుగా మీకు ఎన్నో విధాలుగా నష్టాలు, ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే తులారాశి వారు ఆ యొక్క భాగస్వామ్య వ్యాపారం నుంచి బయటకు వచ్చేసండి. సో చూసారుగా తులారాశి వారు జూలై 29 తేదీ మంగళవారం మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.